టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి దినఫలాలు కార్యక్రమంలో సెప్టెంబర్ 30వ తారీఖు సోమవారం త్రయోదశి. ఇక ఈ త్రయోదశి అనేది రాత్రి 7:07 వరకు ఉంటుంది. మఖా నక్షత్రం ఉదయం 6:20 వెళ్ళిపోయి తదనంతరం పుబ్బా నక్షత్రం అంటే పూర్వ పల్గుని నక్షత్రం రావటం అనేది ఉంటుంది. ఇక ఈరోజు మాస శివరాత్రిగా చెప్పుకోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు మరింత మంచి ఫలితాలు సంభవించడం అనేది అయితే కనిపిస్తుంది. కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు వారికి సంబంధించిన ప్రయత్నాలు ఈరోజు మరింత ముమ్మరం చేసినట్టయితే కనుక త్వరలోనే మీరు నోరు తీపి చేసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. ఇక ధనం పెరిగే విషయంలో కూడా లేదా అభివృద్ధి విషయంలో కూడా ఈరోజు కొంత మంచి మార్పులు రావటం అనేది అయితే ఉంటుంది. మనం ఇన్నాళ్ళు దేనికోసం ఆందోళన చెందుతున్నామో ఆ ఆందోళన నుంచి చక్కటి మనకి ఉపశమనం లభించడం అనేది కూడా కనిపిస్తుంది. ఇక మానసికంగా అయితేనేమి శారీరకంగా అయితేనేమి ఎంతో కొంత ఉల్లాసంగా గడపడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి వ్యవహారాలకి మాత్రం దూరంగా ఉండండి. అలాగే సంతాన ఆరోగ్య విషయంలో మాత్రం కొంత శ్రద్ధ తీసుకోండి. ఈరోజు మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు కొంత ఇంటి వ్యవహారాలు బాధ కలిగించడం కానీ లేదా ఇంతకంటే దీనికి పరిష్కారం ఉండదా అని పదే పదే ఆలోచించడం కానీ కనిపించవచ్చు. ఆరోగ్యం నియంత్రణ తప్పుతుంది. ముఖ్యంగా ఎవరైతే మరి ఈ రక్తపోటు కానీ తర్వాత వచ్చేప్పటికి ఈ మధుమేహం కానీ ఎవరికైతే ఉంటాయో వాళ్ళ యొక్క నియంత్రణని కోల్పోవడం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. సాధ్యమైనంత వరకు కూడా శీతల పదార్థాలకి దూరంగా ఉండండి. ఇక ఇతర వ్యవహారాలన్నీ కూడా అంటే బయట మనం నిర్వహించిన వ్యవహారాలన్నింటినీ కూడా చాకచక్యంగా పూర్తి చేసుకోగలగటం అనేది అయితే ఉంటుంది. ఇక ఉద్యోగంలో ఉన్న వాళ్ళకైతే కనుక ఆడబాసుల వల్ల అబాసులయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా విషయాల్లో ఊరట లభించడం అనేది అయితే ఉంటుంది. ఖర్చు అనేది అధికంగా పెరిగినప్పటికీ కూడా పోలే నాకు కనీసం ఈ మంచి జరిగిందిగా అనే ఒక రకమైన కొంత ఆత్మ తృప్తికి లోనయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక సంతానపరంగా అయితేనేమి మీ యొక్క వ్యక్తిగత సామర్థ్య విషయంలో అయితేనేమి ఈరోజు ఎంతో కొంత ఆనందాన్ని అయితే అనుభవించగలుగుతారు. ఇక కొత్తగా ఎవరైనా సరే దూర ప్రాంతాలు వెళ్ళాలి అనుకుంటే కనుక వారి యొక్క ప్రయత్నాలు అయితే ఈరోజు సఫలీకృతమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఉపయోగం ఉంటుంది. కర్కాటక రాశి వారు అయితే కనుక ఈరోజు కూడా వారి యొక్క ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఎంత మనము ప్రలోభాలకి పోకుండా జాగ్రత్త పడదాం అనుకుని చూసినప్పటికీ కూడా ఏదో రకమైన ఆకర్షణకి లోనయ్యి ఖర్చులు ఎక్కువగా పెట్టుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఆర్థిక అంశాల్లో మీకు అభివృద్ధి అయితే ఉంటుంది కానీ ఖర్చు కూడా ఇందాక చెప్పినట్టు అలానే ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. వ్యాపారస్తులకైతే కనుక ఈరోజు చక్కటి లాభాలు పొందే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి. కానీ వాటిని మళ్ళీ మనం తిరిగి ఏదైనా సరే కొత్త పెట్టుబడిగా మారుద్దాము అనుకుంటే కనుక దానికి మాత్రం ఈరోజు మీరు వాయిదా వేయండి. ఇక ఆదాయం మటుకు ఖచ్చితంగా ఈరోజు ఎంతో కొంత మీకు లాభసాటిగానే రావటం అనేది అయితే ఉంటుంది. ఇక ఆడవాళ్ళు, ఆడ స్నేహితులు, ఆడ బంధువులు వీళ్ళ విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండండి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఉద్యోగాల్లో అనుకోని ఏదైనా సరే మార్పులు కానీ కొత్త బాధ్యతలు కానీ మీద పడవచ్చు. ఇక ఇతర విషయాల్లో పెద్దగా చెప్పుకోదగిన అసౌఖ్యం కానీ అసౌకర్యత కానీ ఏమీ కనిపించడం లేదు. అమ్మ నాన్నగారు లేదా కుటుంబ పెద్దలు వీరి యొక్క తోడ్పాటు అయితే ఈరోజు మీకు పరిపూర్ణంగా లభించడం అనేది అయితే ఉంటుంది. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఇప్పటికీ ఉన్నవారికి వారికి కూడా ఈరోజు అయితే ఎంతో కొంత లాభం రావటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన చెడు పరిస్థితి అయితే ఏమీ లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.
కన్యా రాశి వారికైతే కనుక ఈరోజు ఊహాతీతంగా ఖర్చులు ఎదురవటం అన్నదైతే ఉంటుంది. మనం హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే లోపే ఇంకోళ్ళు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రకమైన బాంబు పేల్చి ఆ ఆనందాన్ని నివురు కార్చొచ్చు. ఇక కొత్తగా ఏదైనా సరే మార్పులకు అన్వేషిస్తున్న వాళ్ళు గానీ, కొత్తగా ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్న వాళ్ళు గానీ, వారి యొక్క కార్యక్రమాల్లో ఎంతో కొంత సాఫల్యం పొందే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక సంతానం కావాలని పరితపించే వాళ్ళకైతే గనుక ఆ సంతాన విషయంలో ఇప్పటికీ కూడా పెద్దగా చెప్పుకోదగిన పురోభివృద్ధి అయితే ఉండదు. ఇంకా ఈ నెలంతా కూడా ఎంతో కొంత ఈ సంతానపరమైన చికాకులైతే ఎదురు పడటం అనేది కూడా అలానే ఉంటుంది. కనుక సాధ్యమైనంత వరకు కూడా ఎక్కువ ఆంజనేయస్వామిని పూజిస్తే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. తులారాశి వారికైతే గనుక ఈరోజు కూడా అధిక భాగం మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇంకా భార్యపరంగా అయితేనేమి, సంతానపరంగా అయితేనేమి ఎంతో కొంత ప్రయోజనం పొందటం అనేది కూడా కనిపిస్తోంది. కొత్తగా ఏదైనా సరే సౌకర్యానికి వస్తువులు చేర్చుకోవటం అనేది, జత చేసుకోవటం అనేది కూడా ఉంటుంది. షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. విదేశీ ప్రయాణాలు అయితే ఈరోజు పెద్దగా కలిసి రావు. ఇక ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే గనక మరి ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎవరితో అయినా సరే శత్రుత్వాలు తప్పవు అన్నట్టు వీరేమో ఆగని బలహీనత వల్ల ఎంతో కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది అయితే ఉంటుంది. కానీ ఏదైనప్పటికీ కూడా ఈ ఈరోజు ఉండే గ్రహస్థితి ఉద్యోగాలకి వాటికి మార్పులకి కానీ, లేదా మనం కొత్తగా ఉద్యోగం మార్చుకుందాం అనుకునేదాన్ని కానీ, ఈ ఉద్యోగాలకు సంబంధించిన వ్యవహారాల్లో మార్పుల కోసం ప్రయత్నించే వాళ్ళకి ముఖ్యంగా అలాంటి వాళ్ళకైతే కనుక ఈరోజు అందుకు చాలా చక్కటి అనుకూలమైన రోజుగా చెప్పాల్సి ఉంటుంది. కనుక దానికి సంబంధించినవి ఏమైనా సరే మరి దరఖాస్తులు పెట్టుకోవటం కానీ ఇలాంటివి ఏమైనా సరే పనులు మొదలెట్టినట్టయితే కనుక ఎంతో కొంత అవి ముందుకెళ్ళే పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తాయి. ఇక కొత్తగా ఉద్యోగం రావాలి అనుకునే వాళ్ళకైతే కనుక వారు ఉన్న చోట కాకుండా ఎక్కడైనా దూరంగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తాయి. కనుక అందుకు సిద్ధమైన వాళ్ళైతే కనుక ఈరోజు వారికి సంబంధించిన ప్రయత్నాలు అయితే చేసుకోవచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ధనుస్సు రాశి వారికైతే కనుక ఈరోజు ఏ పని మొదలెట్టినప్పటికీ కూడా అది అదృష్టవశాత్తు చివరి నిమిషంలోకి వచ్చేప్పటికి మీకు అనుకూలకంగానే జరగడం అనేది అయితే కనిపిస్తుంది. తప్పనిసరిగా కొన్ని ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడవచ్చు. దూర ప్రాంత బంధువులు మన ఇంటికి రావటం కానీ, దూర ప్రాంతంలో ఉన్న వ్యక్తులతో మనం సమావేశం కావటం కానీ ఇలాంటి పరిస్థితులు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. అలాగే చిరకాలం మిమ్మల్ని వెంటాడుతున్న భయాలు కూడా విడనాడతాయి. ఇక ఈ రోజు అయితే కనుక సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మకర రాశి వాళ్ళైతే కనుక ఈరోజు కూడా ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించడం అనేది చెప్పదగిన సూచన. సంతానపరంగా మాత్రం అభివృద్ధి చవిచూడటం అనేది అయితే కనిపిస్తుంది. కొత్తగా ఇల్లులు కానీ భూములు కానీ కొనాలి అనుకుంటే కనుక దానికి సంబంధించిన ప్రయత్నాలు అయితే చేసుకోవచ్చు. ఉద్యోగాల్లో మాత్రం ఒత్తిడి పెరగడం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. వ్యాపారస్తులకి అయితే కనుక చెప్పుకోదగిన మరీ లాభాలు అయితే ఉండవు. కానీ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఎంతో కొంత లాభం ఉంటుంది. అలాగే బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి కూడా ఎంతో కొంత లాభం ఉండటం అనేది అయితే ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్న వాళ్ళకి కూడా లాభం ఉంటుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం అనుకూలమైన పరిస్థితులు రావటం అనేది అయితే ఉంటుంది. కానీ ఊపిరి సలపకుండా మీరు చేసే ఏవైతే పనులు ఉంటాయో ఆ పనుల వల్ల ఈరోజు ఎంతో కొంత అనారోగ్యాన్ని పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఎలర్జీకి సంబంధించినవి కానీ, తర్వాత ఈ వైరల్ ఫీవర్స్ కానీ ఇలాంటివి ఏమైనా సరే అకస్మాత్తుగా మిమ్మల్ని చుట్టుముట్టే ప్రమాదం అయితే లేకపోలేదు. ఇక ఇతర వ్యవహారాలన్నీ షాపీగానే పూర్తవడం అనేది అయితే కనిపిస్తుంది. కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి అయితే కనుక ఎక్కువగా అనుకూలత, అలాగే రేవతి నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా అనుకూలత లేని స్థితి ఎక్కువగా కనిపిస్తుంది. కనుక ఈరోజు వీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.